ఆయన ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. సైతాను గాడు కూడా ఎవరైతే లోకంతో ఉంటారో వాళ్ళని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. మీ కుటుంబంలో ఎవరైనా ప్రార్థనలో లేరా? నువ్వేమో ఇక్కడికి వచ్చి మంచిగా దేవుడి పాటలు పాడుతుంటావు, సినిమా పాటలు పాడుకునే వాళ్ళు ఉంటారు, డ్యాన్సులు వేసే ఉంటారు. వాళ్ళని అటాక్ చేయరంటారా సైతాను గాడు? ఏమమ్మ నిన్ను నన్నే వదిలిపెట్టట్లాడు. 3 చెలువులు నీరు దాపిస్తున్నాడు నిన్ను నన్నే. ముక్కు బిండుతున్నాడు ప్రార్థనకు వచ్చి నిన్ను నన్నే. వాడు తాట తీసి వదిలిపెడుతున్నాడు సైతాను గాడు. తొక్కుతా ఉన్నాడు మనల్ని చాలా సందర్భాల్లో. మనమే లేగలేకపోతా ఉన్నాం. అనారోగ్యాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. సేవకులుగా మాకు, విశ్వాసులుగా మీకు. అంటే లోకంలో ఉన్నవారిని ఏం చేయడంటారా? నీకే తాటదెత్తున్నారంటే వాడు 2 తాటదెత్తడు. ఒకరోజు మంచిగా హాయిగా ఉంటుంది. ఒకరోజు ఏం చేస్తాడో తెలియదు. మనమన్న బాధల్లో ఉండి దేవుణ్ణి కలిగి ఉంటాం కాబట్టి యోబు వలె పైకి లెగుస్తాం. కానీ వాళ్ళు లోకంలో ఉండి యోబు కుమారులకైనట్టు అయిపోద్దేమో, జాగ్రత్త. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అని అంటే, మనము దేవుళ్ళో ఉన్న వాళ్ళమే మనం ఇన్ని ఆటంకాలతో అడ్డుబండలు తేలుతూ ఉంటుంటే లోకములో పాపంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు గనక మన కుటుంబంలో ఉంటే ఒక కంట కనిపెడుతూ ఉండాలి దేవుడి స్వరం కోసం. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రమాదాలు వస్తూ ఉంటాయి. దేవుడు చెప్తా ఉంటాడు, అమ్మా ఇది పరిస్థితి అని చెప్తా ఉంటాడు. అవి మనందరము కూడా, నేనైనా మీరైనా వినేవారిగా ఉందుముగాక.